హాయ్ అండి. మనం లైనింగ్ను వాష్ చేసిన తర్వాత ఐరన్ చేయకపోయినా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఐరన్ చేసినట్టు ఇంత నీట్గా రావాలి అంటే ఏ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే, మనం లైనింగ్ను వాటర్లో తడిపేసి ఆరబెట్టేటప్పుడు చక్కగా సన్నగా మెలికలు ఎక్కడా లేకుండా ఉన్న తీగ మీద అయితే ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న తర్వాత లైనింగ్ తీసేటప్పుడు చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. అదేంటంటే, లైనింగ్ను మనం కింద నుండి ఇలా లాగకుండా చక్కగా మనం పైన ఆరేస్తాం కదా తీగ మీద పైన పట్టుకుని ఈ విధంగా తీయాలి అనమాట. పైన పట్టుకుని తీసినట్లయితే చక్కగా నీట్గా వచ్చేస్తుంది. అలా వచ్చిన లైనింగ్ను మనం ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసినట్లయితే చక్కగా ఒకరోజు ఈ విధంగా ఉన్నాయి అనుకోండి, మనకి ఐరన్ చేసినట్లయితే వచ్చేస్తాయి అనమాట. చూడండి, నేను నిన్న వాష్ చేశాను. అవి వాష్ చేసి నిన్న సాయంత్రం అయితే మడత పెట్టేసేసాను. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఉదయానికి చక్కగా మనకు ఐరన్ చేసినట్లయితే వచ్చేస్తాయి. చూడండి, వాటర్లో తడిపేటప్పుడు కంపల్సరీగా నిండు కలర్స్ మాత్రమే ముందర తడుపుకోవాలి, లేదా లైట్ కలర్స్ ఒకసారి పెట్టుకోవాలి. నేనైతే మీకు నిండు కలర్స్ అయితే ముందర పెట్టి చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా క్లాత్ అంతా మునిగిపోయేటట్లు పెట్టుకోవాలన్నమాట. ఇంకా రెండు మూడు కలర్స్ ఏ అయినా ఉన్నా సరే వేసేసుకోవచ్చు. నేనైతే నిండు కలర్స్ అయితే మీకు పెట్టి చూపిస్తున్నాను. 2, 3 ఉన్నా 4 ఉన్నా సరే పెట్టేసుకుని చక్కగా జాడిచ్చేసుకోవచ్చండి. పైన పట్టుకోవాలి. ఇలా మడతల వైపు ఉంటుంది కదా, ఈ మడతల వైపు ఇలా పెట్టేసేసుకుని చక్కగా రెండు కూడా మీరు ఎన్ని పెడితే అన్ని అయితే ఈ విధంగా పట్టేసుకోండి. ఇలా పట్టుకుని క్లాత్ అంతా మునిగేటట్లు చక్కగా పెట్టాలన్నమాట. 4-5 సార్లు ట్యాప్ చేయాలి. నీటిలో ఆ క్లాత్ అంతా మునిగిపోవాలి. ప్లస్ చూడండి, దానికి ఉన్న గెంజి గమ్ము ఉంటుంది కదా, అదంతా మనకి దాంట్లో వచ్చేస్తుంది అనమాట. ఇలా 4-3 సార్లు అనాలి. ఇలా అన్న తర్వాత చక్కగా పిండేసి ఇట్లా చూడండి, ఇలా దులిపినట్లయితే మనకి నీట్గా అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత మనం స్ట్రైట్గా ఉన్న తీగ మీద అయితే ఆరబెట్టుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసి అయితే పెట్టేశాను. ఈ టిప్స్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, అన్నీ కూడా ఐరన్ చేసినట్లు ఏ విధంగా వచ్చినాయో. ప్రతిదీ కూడా మనం ఐరన్ చేయాలంటే టైం సరిపోదు కదా. ఈ విధంగా మడత పెట్టుకున్నట్లయితే మనకి ఐరన్ చేసినట్లు ఉంటుంది. కటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడా కూడా మడత అనేది ఉండకుండా.